సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీలో జరిగే మున్సిపాలిటీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్, తహసీల్దార్ సంజీవ్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీలో వార్డుల వారీగా 20 వార్డులకు 21,349 మంది ఓటర్లుగా నమోదయ్యారని తెలిపారు. ఎన్నికల కోసం 41 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయగా ఇందులో 49 వివోలు, 41 ఏపీఓలు, 129 అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లు నియమించబడ్డారని పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పూర్తి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో దుబ్బాక ఎంపీడీఓ భాస్కర్ శర్మ, ఎంఈఓ ప్రభుదాస్, ఎంపీఓ నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసుకొని ఈరోజు పోలింగ్ సిబ్బందికి రేపు నిర్వహించవలసిన ఎన్నికలకు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పేపర్లు కానీ వాళ్ళకి కావాల్సిన మెటీరియల్స్ కానీ అంతా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో ఈరోజు ఇచ్చి వాళ్ళని సాయంత్రం వరకు వారి పోలింగ్ కేంద్రాలకు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా రేపు ఉదయం ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు పోలీసు వారి సహకారంతో అన్ని రకాల బందోబస్తు అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నా తరపు నుంచి ఓటర్లందరికీ తెలియపరిచే ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకొని మంచి నాయకుని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను. ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎన్నికల విధులు నిర్వహించడానికి వస్తున్న సిబ్బందికి మరియు అదేవిధంగా తహసీల్దార్ గారికి, ఎంఈఓ గారికి, ఎంపీఓ గారికి, ఎంపీడీఓ గారికి అందరికీ నా నమస్కారాలు. మొత్తం మన దుబ్బాక మున్సిపల్లో 20 వార్డులు గలవు. 20 వార్డులకు గాను 10 మంది ఆర్ఓలు, ఏఆర్ఓలు నియమించడం జరిగింది. ఎలక్షన్ ప్రాసెస్ నామినేషన్ వరకు పూర్తి జరిగింది. ప్రస్తుతము 41 పోలింగ్ స్టేషన్లకు గాను 41 మంది పీఓలు, 41 మంది ఏపీఓలు ప్లస్ 91 మంది పోలింగ్ సిబ్బందిని నియమించడం జరిగింది. అదేవిధంగా రిజర్వ్ కూడా మనకు 8 మంది పీఓలు, 8 మంది ఏపీఓలను ప్లస్ 24 మందిని పోలింగ్ సిబ్బందిని అదనంగా నియమించడం జరిగింది. దీనికి సంబంధించి మనకు పోలీసు బందోబస్తు 150 మందిని నియమించడం జరిగింది. పోలింగ్ను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు నిర్వహించడం జరిగింది. దుబ్బాక మున్సిపాలిటీలో 20 వార్డులకు గాను 102 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మనకు టోటల్ ఓటర్స్ వచ్చి 21,341 మంది ఓటర్లు.